హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే ఇది వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. ఇక్కడైతే టైం 6:30 అవుతుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ పలావ్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వెజిటేబుల్స్ దాదాపు 1/2 kg దాకా వేస్తానండి పలావ్లో. రైస్ అయితే 1 గ్లాస్ తీసుకుంటాను, అంటే ఒక 250 grams రైస్ వేస్తానంతే. చూడండి, ఎక్కువ బఠానీలు, డబల్ బీన్స్, ఆలు, క్యాలీఫ్లవర్, కొద్దిగా చిన్న క్యారెట్ అయితే వేసి పచ్చిమిర్చి వేసి పలావ్ చేశాను. నేనైతే పచ్చిమిర్చి పలావే ఎక్కువ చేస్తానండి, కారం పొడి అయితే వేయనమాట. పలావ్లోకి పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా లంచ్కి కూడా ఇదే అనమాట. బాక్స్ అయితే పెట్టేస్తాను. మీరైతే బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. చూడండి, ఇంకా బాక్స్కి అయితే వేడివేడిగా పొగలు వస్తుంది కదా. నేను ఇప్పుడే అయితే మూత పెట్టానండి. కాస్త చల్లారిన తర్వాత ఒక 10 minutes అయిన తర్వాత అయితే మూత పెట్టేస్తాను. లేదంటే కొద్దిగా వాటర్ ఫామ్ అవుతుందన్నమాట బాక్స్లో. కొద్దిగా చల్లారిన తర్వాత పెడితేనే బాక్స్లో టిఫిన్ అయితే బాగుంటుందండి. తర్వాత అయితే మా ఆయన కోసం అయితే చపాతి, కొద్దిగా శనగిత్తనాలు వేసి చట్నీ చేస్తున్నాను. చట్నీ కూడా వెరైటీగా చేసినానండి. ఇంకా అది కూడా అయితే వీడియో తీయలేదనమాట. చట్నీలోకి కొద్దిగా తెల్లవాయిలు, చింతపండు, కారం పొడి, ఉప్పు వేసి అయితే మిక్సీకి పెట్టాను. కారం పొడి వేసుకున్న చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇవైతే మెంతులు అనమాట. మేమైతే మెంతులు మొలకలు రోజు తింటాం కాబట్టి చూడండి, మెంతులు అయితే దాదాపు 1/4 kg మెంతులు ఉంటాయి. ఇవి నానేసి పెట్టుకున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి, హెయిర్కి కూడా చాలా మంచిదనమాట. చూడండి, ఇవైతే మనం ఒక్కసారి మొలక కట్టి పెట్టుకుంటే మాకు దాదాపు 10 days పైనే ఉంటాయండి. రోజు 2 స్పూన్లు అలా తింటుంటారు మా ఇంట్లో. చూడండి, ఇది బాగా కడిగేసిన తర్వాత చిన్న హోల్స్ ఉండే ఈ బాక్స్లో వేసేసాను అనమాట. ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను. చిన్నగా ముద్దుగా బాగుందనమాట చూడడానికి. నాకు వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, చిన్నగా కొత్తిమీర, కరివేపాకు క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ బాక్స్లోనే పెట్టేస్తానమాట. ఈ బాక్స్లో మనం టైట్గా 2 days పెట్టామంటే మొలకలు వచ్చేస్తాయండి. తర్వాత ఆ బాక్స్ని అట్లే డైరెక్ట్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 10-12 days వరకు మాకు ఆ మొలకలు అయితే వస్తాయన్నమాట. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. చట్నీ చూడండి, ఇది కూడా కొద్దిగా వెరైటీగా చేసే కానీ ఇంకా రెసిపీ అయితే షేర్ చేయలేదన్నమాట. ఇంకొకసారి అయితే తప్పకుండా షేర్ చేస్తాను. అదైతే చపాతీలకి ఇలా మొలకలు మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే చాలా హెల్దీ అండి. ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళకి, మనకు షుగర్ లేకపోయినా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట. మొలకలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మెంతుల మొలకలు అయితే చేదు ఉండవండి. దీంతో అయితే ఒక రెసిపీ కూడా చేస్తాను నేను చపాతీలకి, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి తప్పకుండా చేసి చూపిస్తాను. నేనైతే అప్పుడప్పుడు ఇవే కొన్ని తీసుకొని పోయి కింద మెంతాకు వేసేస్తానండి. ఇలా మనం మెంతులు మొలక వచ్చినవి వేసేసినామంటే 1 week అంతా మనకి మెంతాకు అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇంకా బాక్స్ అయితే పక్కన పెట్టేశాను. అదైతే 2 days పడుతుందండి మొలకలు రావడానికి. వచ్చిన తర్వాత అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా మా ఆయనకైతే చపాతీ చేసేస్తాను అనమాట. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చపాతీ, లంచ్ ముద్ద, నైట్ అయితే అన్నం తింటామండి. రోజు ఇదే ఉంటుంది. కర్రీస్ అయితే మారుతుంటాయి అంతే. కర్రీస్ అయితే ముద్దకైతే ఖచ్చితంగా సాంబారే ఉంటుందన్నమాట. అందుకే లంచ్ రెసిపీస్ వేసి పెద్దగా షేర్ చేయడం లేదు. బ్రేక్ఫాస్ట్కి కొద్దిగా చేంజ్ చేసుకుంటాం అంతే. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదండి. మా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇంకా నేనైతే ఇనుప పెనం మీదే చేస్తానన్నమాట చపాతీ. ఇనుప మీద చేస్తే చాలా మంచి ఫ్లేవర్ అయితే మారుతుందండి, ఖచ్చితంగా మారుతుంది. నాన్ స్టిక్ దాంట్లో చేసుకునే కంటే ఇలా ఇనుప పెనం మీద చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏ రెసిపీ అయినా అంతే. నాన్ వెజ్ కర్రీస్ కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇనుప బాండ్లీలో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే టేస్టే చాలా మారిపోతుంది అనమాట. నా దగ్గర అయితే పాత ఇనుప బాండ్లీలు కూడా ఉన్నాయండి. నేను ఎక్కువ చికెన్ ఫ్రై అలాంటివి అయితే దాంట్లోనే చేసుకుంటాను. వాటి కోసమే పాతవి పడేయకుండా ఎత్తిపెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్కి అయితే సాంబారు ముద్దే చేసేస్తానమాట. ఇప్పుడే చేయనండి, 1 o'clock అలా చేస్తాను. ఇంకా సాంబార్ అయితే ఇంకా షేర్ చేయడం లేదు. చూడండి, చపాతీ ఎంత బాగా ఫ్రై అవుతుందో కదా. ఇలా ఇనుప పెనం మీద అయితే కొద్దిగా బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది మాకైతే. చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి చూడండి, మనకైతే పరోటాల్లాగా వస్తాయి అన్నమాట.
ఇంకా చూడండి, ఈరోజైతే న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేసింది కదా, మీరు కూడా ట్రై చేస్తారని నేనైతే చాక్లెట్ కేక్ చేశాను. ఇదైతే పాత కుక్కర్ అండి, దాదాపు 35 ఇయర్స్ బ్యాక్ కుక్కర్ అనమాట అది. నేనైతే ఎప్పుడు కేక్స్ దాంట్లోనే చేస్తాను. దాదాపు 10 ఇయర్స్ పైన నుంచి దాంట్లోనే కేక్స్ అయితే చేస్తానండి. నా దగ్గర అయితే ఓవెన్ లేదనమాట, నేను ఆ కుక్కర్లోనే కేక్స్ అయితే చేసుకుంటాను. అందులో ఏ కేక్ అయినా బేకరీ స్టైల్లో చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తుందండి. చూడండి, మనం ఏదైతే కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అనమాట, రెండు ఈక్వల్గా ఉండాలండి. నేనైతే చాక్లెట్ కేక్ చేస్తానందుకు 3x తీసుకున్నాను. మీరు వెనీలా కేకో క్యారెట్ కేకో వేరే ఏ కేక్ అయినా 2x చేయండి, బాగుంటుంది. చాక్లెట్ కేక్కి మాత్రం నేను 3x వేసుకుంటాను, అదైతే బాగుంటుందండి. 3x అయితే కరెక్ట్గా సరిపోతాయి. అదైతే చిన్న కప్ అండి, 100 గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట కప్పు. 100 గ్రామ్స్ మైదా, 100 గ్రామ్స్ షుగర్, అంతేనండి ఆ కప్పుతో. షుగర్ అయితే మొత్తం మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఆ పౌడర్లోకి 3x అయితే కొట్టి వేసానండి, అంతే. షుగర్ పౌడర్లోకి 3x వేసుకున్నాను. ఇది కూడా మిక్సీకి పట్టేసుకుంటాను. మిక్సీనేనండి, బీటర్స్ అవన్నీ ఏం అవసరం లేదనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత కాస్త క్రీమీగా అయిపోతుంది. చూడండి, చూడ్డానికే బాగుంది కదా. ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ కేక్ కావాల్సినవన్నీ మిక్సీ పట్టేసుకోవడమేనండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కేక్ అయితే. చూడండి, ఇక్కడైతే ఒక కప్పు మైదా వేసాను అనమాట. ఇదైతే చాక్లెట్ కేక్ కాబట్టి 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే ఒక ప్యాకెట్ వేసానండి. 2 రూపీస్ది 1 స్పూన్ ఉంటుందేమో, చిన్న స్పూన్తో బ్రూ పౌడరు అదైతే వేసానండి. ఇదైతే బేకింగ్ సోడా అండి, అదొక 1/2 స్పూను. బేకింగ్ పౌడరు ఒక చిన్న స్పూన్తో టీ స్పూను. బేకింగ్ సోడా అయితే చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్ కూడా కాదు. మన మామూలుగా వడలకి అయితే చిన్నగా ఎంత వేసుకుంటామో అంత క్వాంటిటీ అంతే. ఇదైతే కోకో పౌడర్ అండి, చాక్లెట్ పౌడరు 1.5 స్పూన్ అనమాట. చిన్న స్పూన్తోనే 1.5 స్పూన్ అండి, ఎక్కువ వేసుకోకూడదు అనమాట, చేదు వస్తుంది. చాక్లెట్ కేక్ అయితే నేను కంపల్సరీ పెరుగు వేస్తానండి. 3 స్పూన్స్ అయితే పెరుగు వేసానమాట. ఖచ్చితంగా 3 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోండి, మీకైతే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందనమాట. పెరుగు అయితే కంపల్సరీ మిస్ చేయొద్దండి. పాలైతే నేను వేయను, పెరుగే వేస్తాను. అయితే కొద్దిగా వెనీలా ఎసెన్స్ అండి, చాలా చిన్నగా అంతే. చూడండి, కొద్దిగా 5-6 డ్రాప్స్ పడి ఉంటాయి అంతే, చాలండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట కేక్కి. పెరుగు మాత్రం మిస్ చేయొద్దండి, కేక్స్లో ఎవరైనా పెరుగు వేస్తారా అనుకోవద్దండి, ఖచ్చితంగా వేయాలి. తర్వాత మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు అయితే చూడండి ఆయిల్, ఏ ఆయిల్ అయినా వాడచ్చండి. మనము సన్ఫ్లవర్ కానీ ఏదైనా వాడచ్చు అనమాట, మనకు నచ్చింది. లేదా నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుందండి కేక్ అయితే. నెయ్యి అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే మాత్రం మీరు చాలా బెస్ట్ కేక్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా బాగుంటుందండి. నేను ఒక్కొక్కసారి అయితే నెయ్యి కంపల్సరీ వేస్తానన్నమాట. చూడండి, ఇక్కడైతే అది ఆ కుక్కర్లో వచ్చిన ప్లేటే అనమాట. దానికైతే కొద్దిగా నూనె రాసి తర్వాత మైదా పిండితో డస్ట్ చేశాను. అదైతే పైన కూడా మొత్తం చేయండి, నేనైతే పై వైపున సరిగ్గా చేయలేదనమాట. నాకైతే పొంగినప్పుడు లాస్ట్లో కొద్దిగా ఎడ్జెస్కి అయితే అతుక్కొనేసింది అంతే. కేక్ అయితే చాలా బాగుంటుందండి, ఇలా క్రీమీగా ఉండాలన్నమాట మిక్సీకి పట్టుకున్నదంతా. మీరు ఇక్కడైతే హైలో పెట్టేయండి. ఇసుక 1 ఇంచు మందంతో వేశాను. ఈ ఇసుక అయితే నా దగ్గర 6 ఇయర్స్ నుంచి ఇదే ఇసుక, ఇదే కుక్కరేనండి. నేను కేక్ అయితే 10 ఇయర్స్ ఇంకా చేశాను. ఇసుక అయితే 6 ఇయర్స్ నుంచి ఇదే కుక్కర్లోనే ఉంటుందన్నమాట. నేనైతే మార్చను. చేయాలనుకున్నప్పుడు మొత్తం ఒక పేపర్ మీద వేసుకొని కుక్కర్ వాష్ చేసేసి కేక్ చేసుకుంటాను. అదే ఇసుకేనండి, మనం పొద్దుస్తమానం ఇసుకేం మార్చాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి మంచి ఇసుక దొరికినప్పుడు తెచ్చి పెట్టుకోనియండి. తర్వాత అదైతే కుక్కర్లో ఇసుక అయితే ఒక 5 మినిట్స్ ముందే హీట్ చేసి పెట్టాలండి. తర్వాత అందులో పుల్ల గుచ్చితే మనకు ఆ ఎడ్జెస్ అనేది మాడిపోవాలన్నమాట. అంత వేడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కేక్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ పోసిన గిన్నెని ఇందులో పెట్టేసి సిమ్లో 40 to 50 మినిట్స్ దగ్గర అయితే మనకు ఖచ్చితంగా కేక్ అయితే నీట్గా బేక్ అయిపోతుంది. బేకరీ స్టైల్లో చాలా బాగుంటుందండి. నేను కొద్దిగా పొంగిన తర్వాత బాదం గోడంబి చిన్నగా తురిమైతే వేసేస్తాను, ఫస్ట్లోనే వేయనమాట. చూడండి, కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా స్పాంజీగా టేస్టీగా వస్తుందండి. మనం ఏ బేకరీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే ఇంకా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. హెల్దీ టేస్టీ, మనం డబ్బులు కూడా పొదుపు చేసినట్లు అవుతుంది.
చూసారా, ఇంకా కేక్ అయితే సైడ్స్ ఎడ్జస్ట్కి ఇలా చాకుతో అనుకునేసి రివర్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఊడొస్తుందండి, ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి, ఇంకా కేక్ అయితే కట్ చేసి చూపిస్తాను, చిన్న ముక్కలు. వేడివేడిగా ఉందండి, నాకైతే పట్టుకోవడానికే కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. ఇప్పుడే కదా రెడీ అయిపోయింది. ఈ చలికి ఇలా కేక్స్ కూడా వేడివేడిగా తింటే ఇంతకంటే ఏం కావాలనిపిస్తుందండి. చూసారా, ఇక్కడైతే పట్టుకోవడానికి నిజంగానే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. చాలా ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే. ఇలాగే మనము క్యారెట్ కేకు, బనానా కేకు, ఏ కేక్ అయినా చేసేయచ్చు, పేస్ట్రీస్ చేసేయచ్చు. కుక్కర్ ఉంటే చాలండి, మనం ఏదైనా చేసేయచ్చు. మీరు కూడా న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా కేక్ ట్రై చేయండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొద్దిగా యూజ్ అవుతాయనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.